Hi friends, welcome to Chit Chat with Ramya. This is my first video in my channel. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ తను ఒక రైటర్, యాక్టర్, డాన్సర్ అండ్ డైరెక్టర్ ఇవన్నీ కలిపితే ఒక పర్సన్. ఆ పర్సన్ ఎవరో కాదు, నా పక్కనే ఉన్నారు. హాయ్ అభిరామ్ గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. దేనికండి? దేనికేంటండి, యూట్యూబ్ లో 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు మీకు. అవునండి, రీసెంట్ గా నిన్నే చూసాను నేను కూడా. మరి మీ ఫీలింగ్ ఎలా ఉంది? అదే మాటలో అయితే చెప్పలేను, చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే స్టార్ట్ చేద్దామా మరి ఇంటర్వ్యూ? ఓకే అండి. మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం, తెలుసుకోవచ్చా? ఓకే అండి. మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓకే అండి. మీరు ఇన్ని వీడియోస్, ఇన్ని రీల్స్, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ చేశారు కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా మీకు ఉండిద్దా? మీ పేరెంట్స్, అదే మీ వైఫ్ సపోర్ట్ ఏమైనా మీకు ఉండిద్దా? అవునండి, వీడియోస్ ఇలా షార్ట్ ఫిల్మ్ చాలా చేస్తున్నాను. స్టార్టింగ్లో మా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు లేరు, ఈవెన్ మా మదర్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. కానీ స్టార్టింగ్ మా మదరే కెమెరా ఇప్పించారు చేసుకోమని. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకోలేదు దానికి. కానీ ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నా అన్నా, రీల్స్ చేస్తున్నా అన్నా కూడా మా వైఫే నాకు సపోర్ట్గా చేస్తుంది. సో మ్యాక్సిమం 99% మా వైఫే వీడియోస్ తీసిద్ది. సో దాన్ని నేను ఎడిటింగ్ చేసుకుంటాను, అన్నీ చేసుకుంటాను. సో మా వైఫ్ సపోర్ట్ ఉండటం వల్ల ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా ముందుకు కూడా. మీ వైఫ్ కూడా ఏమైనా చేసిద్దండి మీతో? రీల్స్ కానీ, వీడియోస్ కానీ, అంటే షార్ట్ ఫిలిమ్స్ కానీ అలాంటివి ఏమైనా చేసిద్దా మీతో? అవునండి, మా వైఫ్ కూడా వీడియోస్ చేసిద్ది, ఒకటో రెండో వీడియోస్ చేసింది. కానీ మ్యాక్సిమం తను చేయదు, ఎందుకంటే తనే షూట్ చేయాలి. తను షూట్ చేస్తేనే నా వీడియోస్ పోస్ట్ అవుతాయి. సో తను హెల్ప్ చేస్తూ ఉండిద్ది, నాకు సపోర్ట్గా ఉండిద్ది, అంతే అండి. ఓకే అండి. మీకు చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా వీడియోస్ కానీ, రీల్స్ కానీ ఏమన్నా చేస్తున్నారా? అవునండి, నాకు ఒక బాబు ఉన్నాడు, తన పేరు ఆయాన్. తను కూడా నాతో వీడియోస్ చేస్తున్నాడు. స్టార్టింగ్లో చాలా వీడియోస్ చేశాడు, రీసెంట్గా చాలా మంచి వీడియోస్ చేశాడు. సో తను కూడా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాడు, షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తాడు. ఓకే అండి. మిమ్మల్ని నేను అడిగాను, ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా? అడగండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా మీకు ఎవరైనా? వాళ్ళ సపోర్ట్ ఏమన్నా మీకు వచ్చిద్దా? అవునండి, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు వచ్చేసి పవన్ గోపాల్. సో తను అమెరికాలో చదువుకున్నాడు, వెల్ సెటిల్, ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నాడు. తను నాకు బాగా సపోర్ట్ చేస్తారు. కానీ మేము చదివింది 1 year, అది కూడా 7th class. అంతేకాని నాకు మాత్రం ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇలా చేయి వీడియోస్, అలా చేయని సలహాలు ఇస్తాడు. అలా బెస్ట్ ఫ్రెండ్తో పాటు ఫేక్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకూడదు. సో వాళ్ళ పేరు తీసుకుంటాం కూడా నాకు ఇష్టం ఉండదు. సో వాళ్ళు మనల్ని మోసం చేసినా ఆ దేవుడే చూసుకుంటారని నేను వదిలేస్తాను. సో మీరు బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉండాలి, ఫేక్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చూసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, అంతే అండి. మీరు సిరీస్ చేశారు కదా, మ్యాక్సిమం ఎన్ని సిరీస్ చేసి ఉంటారు? ఒకవేళ మీరు చేశారు సిరీస్, ఎందుకని కంటిన్యూగా చేయలేకపోతున్నారు? సంవత్సరానికి 1, 2, ఎందుకని? ప్రాబ్లం ఏమన్నా ఇంకా? ఒక 4-5 వీడియోస్ తీసామండి, సిరీస్ మంచి తీసాం, షార్ట్ ఫిల్మ్స్. మంచి పేరు వచ్చింది. మీరు అన్నట్టే సంవత్సరం 1, 2 వదులుతున్నాం కదా. ఏంటంటే ప్రాబ్లం టీమ్ మేనేజ్మెంట్. అక్కడ టీమ్ మెంబర్స్ లేకపోతే సిరీస్ రన్ అవ్వదండి. అందుకే డిలే అవుతుంది, లేట్ అవుతుంది. సో మా టీంలో చేసేవాళ్ళు కూడా వాళ్ళు వర్క్ చేసి నా దగ్గరికి వస్తున్నారు. సో నా వీడియోస్లో చేసిన ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అయింది దాదాపు. సో వాళ్ళు వర్క్ చేస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. వాళ్ళు వర్క్ చేసి అమౌంట్ సంపాదించి నా దగ్గరికి వచ్చి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. సో వాళ్ళకి టైం ఉన్నట్ల, అంతే అండి. లేకపోతే నేను ఎప్పుడు డిలే చేయను, నా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మా టీం సపోర్ట్ ఉంటే నా షార్ట్ ఫిల్మ్స్ నెలకి 2 వదులుతా, అంతే. నేను మీ వీడియోస్ అవి చూసామండి, దానిలో గర్ల్స్ ఒక 4-5 ఉన్నారు. అవునండి. వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారా? ఏమన్నా పేమెంట్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటున్నారా? నైస్ క్వశ్చన్ అండి. అది నేను ఇప్పుడు దాకా నాతో చేసిన గర్ల్స్ ఒక 4 or 5 గర్ల్స్ చేశారండి. వాళ్ళకైతే నేను ఇప్పుడు దాకా పేమెంట్స్ ఇవ్వాలి, ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి, నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో గర్ల్స్ కంటిన్యూ చేస్తారంటే ఆ సిచ్యువేషన్. కొంతమంది వర్క్ చేసుకుని నా దగ్గరకు వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా నాతో కంటిన్యూ చేశారు, కొంతకాలం ఆగారు. సో అలాగే కొంతమంది గర్ల్స్ చేస్తారు, ఆగుతారు. మీతో వాళ్ళు ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఏమన్నా చేస్తారా అండి? ఆల్ టైప్స్ అంటే మీనింగ్ ఏంటంటే చెప్పండి ఒకసారి. అంటే మేము ఏ చేస్తాము, అవి చేయము, మాకు ఇంతే వచ్చు, ఇలాగే చేస్తాము అని ఏమన్నా అలాంటివి ఏమన్నా అంటారా మీతో? ఏమన్నా ఎందుకనండి, ప్రతి గర్ల్స్ హక్కు అది. ఎందుకంటే
వాళ్ళు ప్రెజరు లేదా ఫ్యామిలీ ఇష్యూ వల్ల కొన్ని వీడియోస్ వరకే వాళ్ళకి లిమిట్ ఉండిద్ది. సో మనం వాళ్ళు వస్తున్నారని మనం అన్నీ చేయించుకోకూడదు. ముందు వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి, మీరు ఏ వీడియోస్ చేస్తారు, ఏ వీడియోస్ చేయరు, ముందే అడగాలి. అడగకుండా మనం అన్నీ నచ్చినవి అన్నీ చేయించాం అనుకోండి, ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్లో పడతాం. సో నేను ఏ అమ్మాయి వచ్చినా కూడా ముందు వాళ్ళని అడుగుతా, మీరు ఎలాంటి వీడియోస్ చేయగలుగుతారు, ఎలాంటి వీడియోస్ చేయరు, ఎలాంటి డ్రెస్ వేస్తారు, ఎలాంటి డ్రెస్ వేయరు, ముందు వాళ్ళని అడిగిన తర్వాతే వాళ్ళు తగినట్టు నేను కథ రాసుకొని షార్ట్ ఫిల్మ్ తీస్తాను. అంతే. మీరు మ్యాక్సిమం ఎన్ని వీడియోస్ చేసి ఉంటారండి? ఒక 700 వీడియోస్ చేసి ఉంటాను. దాంట్లో వైరల్ అనేవి ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం? మీకు కామెడీ విషయం ఏంటంటే అండి, నేను చేసిన 700 వీడియోస్లో నేను స్టార్ట్ చేసి 1.5 year అయింది. 1.5 yearలో నాకు వైరల్ వీడియో 3 years, ఓన్లీ 3 వీడియోలే వైరల్ అయ్యాయి. అది కూడా రీసెంట్గా ఈ మంత్లోనే అయినాయండి. ఓకే అండి, ఫాలోవర్స్ విషయానికి వస్తే మీకు వీడియోస్ అన్నీ మిలియన్స్ వాటిలో ఎక్కువ వెళ్ళి వీడియోస్ బాగా వెళ్ళి, ఎందుకని ఫాలోవర్స్ అంత తక్కువగా ఉంటున్నారు? మ్యాక్సిమం ఎక్కువ ఉండాలి కదా. అవునండి, ఫాలోవర్స్ అయితే నాకు చాలా తక్కువ ఉన్నారు. నా వీడియోస్ కొన్ని లక్షల్లో వెళ్ళినాయి, కొన్ని మిలియన్స్ కూడా వెళ్ళినాయి. దాని ప్రకారం చూస్తే నాకైతే లక్షల్లో ఉండాలి ఫాలోవర్స్, కానీ లేరు. ఎందుకంటే నా 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 పద్ధతి ఏంటంటే నేను వీడియోస్ చేసుకుంటూ పోతా అండి. ఫాలో అవ్వాలా లేదా వాళ్ళ ఇష్టం. కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయినా కూడా కొంతమందికి సపోర్ట్ ఉండదు. కొంతమందికి 1 yearలో సక్సెస్ అవుతారు, లేదా 2 yearsలో అవుతారు. నాకు ఎంత టైం పడుతుందో నాకైతే తెలియదండి. నేనైతే కంటిన్యూగా వీడియోస్ చేస్తాను. నేనైతే ఎప్పుడు ఫాలోవర్స్ జనాల్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేయాలి, నన్ను ఫాలో అని ఎప్పుడు అనలేదు కూడా. సో వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు. ఇదే ఒకటే నేను నమ్మానండి. ఈ మధ్య మీ ఐడిలో ఎక్కువ డాన్సింగ్ వీడియోస్ అవి వస్తున్నాయి కదా, అవి మీ అంతటా మీరే నేర్చుకుంటారా లేదంటే ఎవరి దగ్గరైనా చూసి నేర్చుకున్నారా? డ్యాన్స్ నేను రీసెంట్గా డ్యాన్స్ ఎందుకు మొదలు పెట్టానంటే అండి, నేను వీడియోస్ చేయటం వల్ల కొన్ని వీడియోస్ ఆగిపోయినాయి, షార్ట్ ఫిల్మ్స్ ఆగిపోయినాయి. నాతో ఫ్రెండ్స్ చేసే వాళ్ళ వీడియోస్ కూడా ఆగిపోయారు. సో వాళ్ళు ఆగిపోవటం వల్ల నేను కూడా ఏం అనుకున్నా అంటే డ్యాన్స్ వీడియోస్ చేస్తే పోయిద్దని అనుకున్నా. మీరు అన్నారు ఎక్కడైనా నేర్చుకున్నారని. మ్యాక్సిమం అయితే నేను నేర్చుకోలేదండి. కానీ నాకు గురువు అయితే రవి బాబు అండి, మా డ్యాన్స్ మాస్టర్. ఆయన స్కూల్లో డ్యాన్స్ నేర్పించాడు, బాగా చేస్తాడు, ఆయన చాలా బాగా ఫేమస్ అండి. సో ఆయన నేను గురువు అనుకుంటున్నానండి. డ్యాన్స్ అనేది నేను సొంతగా అయితే నేర్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఆయన సలహాస్ అయితే తీసుకుంటాను, ప్రతి డ్యాన్స్ వీడియోస్ ఆయన సలహా అయితే తీసుకుంటాను పక్కా అండి. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటాడు. సో నాకు చెప్పే అంతా ఆయన బిజీ ఉంటాడు కాబట్టి నేను ఎక్కువ అడగను ఎప్పుడప్పుడు. సో నేను సొంతగా నేర్చుకుంటాను, ఇంట్లోనే నేర్చుకుంటాను. సో నాతో ఫ్రెండ్స్, నాతో చేసిన అమ్మాయిని కూడా అమ్మాయికి నేర్పించి నేనే డ్యాన్స్ నేర్చుకొని వేస్తూ ఉంటామండి. అంతే. ఈ మధ్య రంజాన్ అనే సిరీస్ మీరు తీసారు కదా, అది చాలా ఫేమ్ అయింది. దాంట్లో రమ్య అండ్ మనీ అనే 2 వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ మధ్య ఎక్కువ కనిపించట్లేదు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండి ఆగిపోయారా లేదంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చి ఏమన్నా ఆగారా? అది మీకు తెలిసేమన్నా ఉంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునండి, రంజాన్ సిరీస్ బాగా హిట్ అయింది, నాకు మంచి పేరు వచ్చింది. దానిలో చేసిన వాళ్ళు మనీ అయినా రమ్య, అంటే రమ్య మీరే చేశారు, బాగా చేశారు, బాగా ఫేమ్ వచ్చింది. నాకు చాలామంది అడిగారు కూడా, వాళ్ళిద్దరు పేరు బాగుంది, బాగా చేస్తున్నారు, ఫ్యూచర్ బాగుండిద్ది అని చాలామంది చెప్పారు నాకు. సో వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా వాళ్ళని చాలామంది అడుగుతున్నారు, బాగా చేశారు అక్క, బాగా చేశారన్న అని చాలామంది అడిగారు. అలాంటి టైంలో వాళ్ళు సడన్గా అవటం అంటే వీడియోస్ నుంచి మూవ్ అవటం అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వెళ్ళారు. సో వాళ్ళు ఏమన్నారు, వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తాము అన్నారు. సో వచ్చారు, ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు. మీ స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పుడు వరకు చేసిన వీడియో వరకు బుజ్జి అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఈ మధ్య కనిపించట్లేదు ఎక్కువగా. మీ ఇద్దరి మధ్య ఏమన్నా ప్రాబ్లం అయిందా, లేకపోతే ఇష్యూస్ ఏమన్నా జరిగినాయా అండి? అదేం లేదు, వాళ్ళు అడగమంటేనే అడుగుతున్నాను మిమ్మల్ని. బుజ్జి నాకు ఒక రకంగా చెప్పండి బెస్ట్ ఫ్రెండ్ లాంటి వాడండి. ఎందుకంటే స్టార్టింగ్ వీడియో నుంచి కొన్ని వీడియోస్ దగ్గర నాకు సపోర్ట్ చేశాడు, నాతో ట్రావెల్ చేశాడు, దాదాపు చాలా సలహాలు ఇచ్చాడు, నా పక్కనే ఉన్నాడు. అంటే కష్టాల్లో కూడా నా పక్కన ఉన్నాడు. తను సడన్గా మూవ్ అవ్వటం అనేది క్వశ్చన్ మార్క్. అది నాకు తెలీదు, తనకి తెలీదు. సో ఒక రోజు ఫ్రెండ్షిప్ రోజు కూడా మేము విష్ చేసుకున్నప్పుడు కూడా మేము అనుకున్నాం, ఏంది నువ్వు నాతో మాట్లాడలేని, ఏంది నువ్వు నాతో మాట్లాడాలని ఒక్కొక్కరు అనుకున్నాం. కానీ ఆన్సర్ అయితే క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే మేమైతే ఒక గొడవ వల్ల, ఒక ఇష్యూ వల్ల అయితే దూరం అవ్వాల, ఫ్యామిలీ సిచ్యుయేషన్ వల్ల దూరం అయ్యాం. సో తను వర్క్ చేసి నా దగ్గర రావాలి. చాలాసార్లు చెప్పాండి, మ్యారేజ్ అయిన తనకి
అనే వ్యక్తి నాకు మంచి ఫ్రెండ్ అండి. సో తను ఎప్పుడు వచ్చినా ఎనీ టైం వచ్చినా మేమైతే వీడియోస్ చేస్తాం. రీసెంట్గా మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి, ఒక ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే మేము రీసెంట్గా ఒక వీడియో చేసాం కామెడీ. ఏంటంటే మేము ఊడిసే వీడియో చేసాం, మీరు చూసి ఉంటారు. ఊడిసే వీడియో ఏమో చేయాలనుకోలేదు, చేసాం. దాదాపు అది 2 లక్షలకు పోయిందండి. జస్ట్ అలా చేసాం కాబట్టి 2 లక్షలు పోయింది. అలాంటిది రీసెంట్గా జెండా పండగకి మేము ఒక వీడియో చేసాం, అది దాదాపు మిలియన్స్లో పోయింది. నా 3 వీడియోస్లో అదొక వీడియో అండి. సో బుజ్జి అనేది మంచి సపోర్టే నాకు. ఎనీ టైం తను వస్తాను, నేను పిలిస్తే కన్ఫర్మ్ వస్తాను. నేను ఎందుకు పిలవట్లేదు అంటే తను వర్క్లో ఉండటం వల్ల నేను ప్రెజెంట్ చేయట్లా. ఎందుకంటే తనకి ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి నేను ప్రెజెంట్ చేయను. తను ఎప్పుడు ఖాళీ అయితే నాకు ఫోన్ చేస్తే నేనైతే కన్ఫర్మ్గా వీడియోస్ తీస్తానండి, అంతే. ఓకే అండి, నేను లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసాను, ఈ ఇయర్ వీడియోస్ చూసాను. మీకు వచ్చి ఒక అక్క రాఖీ కట్టింది, అక్క అక్క అని చెప్పి మీరు వీడియోస్ కూడా పోస్ట్ చేశారు చాలా వాటికి. తను మీ సొంత అక్కేనా లేదంటే ఏదన్నా సపోర్ట్ చేయడానికి ఏమన్నా మీ దగ్గరికి ఏమన్నా వస్తుందా? ఏమంటే ఒక మాట చెప్తా అండి, మదర్ ఫ్రమ్ అనదర్ వుడ్ అంటారు, అవునా కదండి? అలాగా తను కూడా నాకు మదర్ లాగా. సో తను నాకు సొంత అక్క కాదు, తను వైజాగ్లో ఉన్నింది. నాకైతే వైజాగ్ నుంచి ఇక్కడ దాకా మీకు సపోర్ట్ చేయడానికి వచ్చింది. జస్ట్ నాకు సపోర్ట్ చేయడానికి, ఒక తమ్ముడికి సపోర్ట్ చేయడానికి తను అంత దూరం నుంచి వచ్చింది. తను ఎనీ టైం నాకు సపోర్ట్ చేసిద్దండి. అభి నువ్వు ఏ సిచ్యువేషన్లో నాకు నీకు సపోర్ట్ కావాలంటే చెప్పు, నేను వస్తాను అని చాలాసార్లు చెప్పిందండి. ఇప్పుడు తను కూడా మీకు విషయం చెప్పాలంటే నా వీడియోస్ చేసి నా సిరీస్లో చేసి తనకు రీసెంట్గా ఒక సినిమా ఛాన్స్ వచ్చింది, అలాగే ఒక సీరియల్ ఛాన్స్ వచ్చింది. తను అయితే బిజీగా ఉందండి, ఇదైతే నిజంగా ఫ్యాక్ట్ చెప్తున్నాను. త్వరలో నేను కూడా అక్కతో నేను ఒక సినిమా చేయబోతున్నాను. ఈ విషయం అయితే ఎవరికి తెలీదు, మీకు రివీల్ చేస్తున్నాను ఇక్కడే. నేనైతే ఒక సినిమా చేయబోతున్నాను అండి, ఇదైతే నిజం ఫ్యాక్ట్. అది ఎప్పుడు వెళ్తానో నాకైతే తెలియదు, డేట్స్ వస్తే నేను కన్ఫర్మ్గా వెళ్ళిపోతానండి. సో అక్క వల్ల నాకు సపోర్ట్ వచ్చింది, నా వల్ల అక్కకు సపోర్ట్ వచ్చింది. ఏమండి నేను వెళ్ళానంటే నా టీం మొత్తం వెళ్ళింది, ఆ టీంలో మీరు కూడా ఉన్నారు, అక్క ఉంది, నా టీం మెంబర్స్ కూడా ఉంటారు. అదే ఓకే అండి, నేను కొన్ని వీడియోస్ చూశాను. నా డైరెక్టర్ పోలేష్ నా ఫ్రెండ్ అని కొన్ని వీడియోస్ మీరు చేశారు కదా, తన గురించి మాకైతే ఏం తెలీదు, ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాము. తన గురించి ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి, తనతో పరిచయం నాకు 8 సంవత్సరాలు అయిందండి, 8 years పరిచయం. సో మేము పరిచయం ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా. సో తను ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు, లవ్ దబ్బా అని మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు. బాగా హిట్ అయింది అప్పట్లో అయితే, అది దాదాపు ఒక 6-7 years బ్యాక్ అది బాగా హిట్ అయింది. ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా మేమైతే పరిచయం అయ్యాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేమైతే విడిపోలా. చాలామంది ట్రై చేశారు కానీ మేమైతే విడిపోలేదండి. ఇప్పుడు నేను ఫోన్ చేసినా తను వస్తాడు. సో మేము రోజు అయితే కంపల్సరీ టీ తాగే మా డే స్టార్ట్ అయింది, టీతోనే ఎండ్ అయింది. ఇదైతే మా జర్నీ అండి. దీనిలో మాట అయితే చెప్పలేము, బెస్ట్ ఫ్రెండ్, సో ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక అన్న తమ్ముడు, ఎవ్రీథింగ్ అండి. తనైతే నాకు బాగా క్లోజ్, చాలా ఎమోషనల్. తను ఏం చెప్తే అది కన్ఫర్మ్గా నమ్మేలాగా చేస్తాడు ఏమో, నేనైతే పక్కా నమ్ముతా అండి. జిగ్రీ జాన్ అంతే. ఓకే అండి, మీరు ఇన్ని వీడియోస్ చేశారు కదా, యూట్యూబ్లో 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు, మీకు ఏమన్నా ప్రాఫిట్ ఏమన్నా ఉందా? నిజం చెప్పాలంటే నాకు యూట్యూబ్ ద్వారా 1 రూపీ కూడా రావట్లేదండి. నేనైతే ఇంకా కష్టపడుతున్నాను, దానికోసం అయితే ఇంకా కష్టపడతాను. డబ్బులు అయినా వ్యాపారం అని అయితే నేను పెట్టుకోలేదండి. నేనైతే ముందు సక్సెస్ అవ్వాలి, చాలామందికి తెలియాలి, నా ద్వారా ఒక 10 మందికైనా వీడియోస్లో ఛాన్స్ రావాలి, సినిమాలో ఛాన్స్ రావాలని తపనతోనే మళ్ళీ రీస్టార్ట్ చేశానండి ఈ వీడియోస్ అయితే, అంతే. ఓకే అండి, ఇప్పుడు దాకా ఈ ఛానల్లో నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ అభిరామ గారితో చేశాను. ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. అంటే ఫస్ట్ టైం కదా, చిన్నవి తప్పులే ఉంటే కామెంట్స్లో చెప్పండి, అట్లని బూతులు తిట్టకండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.